ఈ రోజున మనం ఎందుకు ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం? ఆయన నియమించిన నియమమే. ఇది మనుషుల చేత నియమించబడింది కాదు. ఇది ఏ మనుషునికి కలిగిన ఆలోచన కాదు. ఆయన అప్పగించబడుతున్న రాత్రి శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఆ పాత్రను ఎత్తి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, పాప పరిహారార్థ బలిగా చిందించబడుతున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము. ఇది నిబంధన రక్తము. ఈ నిబంధన శాశ్వతమైనది. ఇది రద్దుపరిచేది కాదు. దీన్ని మాడిఫై చేసే అవసరము లేదు. ఇది సంపూర్ణమైన నిబంధన. ఇది శాశ్వతమైనటువంటి నిబంధన. కాబట్టి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను విరిచి పంచాడు. ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని ఇచ్చి, ఇదే మీకు నూతన నిబంధన. ఇక మీదట మీరు తండ్రిని చేరుకోవాలి అని అంటే ఆ బలిక్రమము కాదు, నా ద్వారా తండ్రికి మీరు చేరువవుతున్నారు. ఆ పస్కా బలి ఎవరో కాదు, నేనే. కాబట్టి మీరు సంగముగా కూడినప్పుడు ఖచ్చితంగా నా శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలి. ఇదే మీకు నూతన నిబంధనని యేసు ప్రభు వారు ఆ రోజున ఈ నూతన నిబంధనని మరి సంఘానికి, ప్రపంచానికి పరిచయం చేసినటువంటి రోజుగా మనకిది కనబడుతూ ఉంది.